ఈ నూర్ అహ్మద్ అనే వ్యక్తి ఒక సైకోగా మారి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే ఒక ఉద్దేశంతోన ఈ తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. కనుక వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. నూర్ అహ్మద్ అనే వ్యక్తి నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది విలేకరుల సమావేశంలో. ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు భూ కబ్జాలని చెప్పేసి అసత్య ఆరోపణలతో ప్రచారం చేస్తూ మా వైఎస్ఆర్సీపీ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడినాడు. అంటే ఇవన్నీ కూడా నిరాధారణమైన ఆరోపణలు. ఈ నూర్ అహ్మద్ అనే వ్యక్తి ఒక సైకోగా మారి సమాజంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆ ఉద్యోగంతో ఏదో బతుకుతూ ఉన్నాడో అది మంచిదే. అది కూడా జగన్ హాయంలోనే వచ్చింది ఉద్యోగం ఆయనకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకొని ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి డబ్బులతో తింటూ మళ్ళీ అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు ఈయన. మళ్ళీ గతంలో 352 సర్వే నంబర్లో ఒక ఆఫీస్ ఓపెన్ పెట్టుకొని దాంట్లో ప్లాట్ కింద అని చెప్పేసి మాట్లాడినాడు. మరి వాళ్ళందరూ కూడా ఆ రోజు కొట్టడానికి వస్తే 1 టౌన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1 టౌన్లో పారిపోయి దాపెట్టుకోవడం జరిగింది. ఒకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు ఈరోజు నువ్వు సమాజంలో విద్వేషాలు రగిలించే విధంగా మాట్లాడడం వల్ల ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నిజం ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పు, ఆధారాలతో చూపించు. ఇలాగా అసత్య ఆరోపణలతో చేస్తూ అన్ని పార్టీల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు. నీకు ఏ పార్టీలా, నువ్వు ఉన్న పార్టీలో చిచ్చు పెడుతుంటావు, అన్ని పార్టీలో చిచ్చు పెడతా ఉంటావు. సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఈ నియోజకవర్గంలో సాయిప్రసాద్ రెడ్డి అంటే ఎలాంటి వాళ్ళు ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నీతో పాటు ఇంకా పార్థసారథి, కృష్ణమ్మ వీళ్ళని కలుపుకొని సాయిప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప ఈర్ష్యత ఇవన్నీ కూడా ఈ గడిచిన 22 నెలలుగా ఏ ఒక్క రుజువు కూడా చేయలే. ప్రతిదినము సాయిప్రసాద్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. అభివృద్ధి మీద దృష్టి సారించాలా. ఏదైనా కుటుంబ ప్రభుత్వమైనా, లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారైనా, ఇంకా ఇతర నాయకులైనా కూడా అవన్నీ మర్చిపెట్టి ప్రజలు ఎక్కడ వాళ్ళు నిలదీస్తారనే ఒక ఉద్దేశంతోన డైవర్ట్ పాలిటిక్స్ ఉపయోగిస్తూ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఉసుగొల్పి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే ఒక ఉద్దేశంతోన ఈ తప్పుడు సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. కనుక వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఆయన మీద డ్యామేజ్ షూట్ వేస్తాం. ఎందుకంటే ఎప్పుడన్నా ఆరోపణ చేసేటప్పుడు ఆధారాలతో ఆరోపణలు చేయాలా. ఊగా నోటికి ఏదొస్తుంది కబ్జా చేయడం అని చెప్పడము, ఇంకోటి చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మీడియా ముఖంగా నూర్ అహ్మద్కి ఒకసారి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏదో మాట్లాడి తప్పించుకోవడం అనుకోవడం ఇది అబద్ధం. ఇది ఎందుకంటే రేపు మళ్ళీ 2029లో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ప్రతిదానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే నువ్వు ఏదో బురద చల్లిపోతే ఊరు చూస్తూ ఊరుకో ఉండే పరిస్థితి లేదు. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణాధ్యక్షులు.